ఒకరోజు ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, నాన్న, నాకు ఒక మంచి జీవిత పాఠం చెప్పవా అని అడిగింది. నాన్న, సరేనమ్మా చెప్తాను విను అన్నాడు. ఒక రాజ్యపు రాజకుమారి చాలా అందంగా ఉండేది. ఆమె పేరు అభినయ. చాలా చలాకీతనంతో అందరితో కలుపుగోలుతనంగా ఆమె ఉండేది. ఆమెకు వీరికంటే ఎక్కువ రాజ్యాలు ఉన్న రాజకుమారుడితో వివాహం జరిగింది. అత్తారింట్లో అడుగు కూడా పెట్టింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె అక్కడ ఇమడలేకపోయింది. భర్త కొట్టడం, తిట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు తన కూతుర్ని చూడడానికి వచ్చిన ఆ తండ్రితో ఆమె, నాన్న, నాకు ఈ వివాహ జీవితం వద్దు. నేను అతను పెడుతున్న బాధలు భరించలేకపోతున్నాను. మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తా నాన్న అని చెప్పింది. అందుకు ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? అలా కుదరదమ్మా. మొగుడిని వదిలేసి వస్తే ఆడపిల్లలకు రక్షణ లేదు, గౌరవం లేదు, అవమానాలే ఉంటాయి. నువ్వు ఓర్చుకో తల్లి అని చెప్పాడు. తల్లి దగ్గర కూడా విలిపించింది. తల్లి కూడా ఏమందో తెలుసా? వివాహ జీవితం అంటే ఒక్కోసారి ఇలానే ఉంటుంది తల్లి, సర్దుకుపోవాలి. కొన్ని రోజులకు అల్లుడు మారకపోడు కదా. నువ్వు వచ్చి ఇంట్లో కూర్చుంటే నీ తర్వాత వారి జీవితాలు ఏమవ్వాలి తల్లి అని చెప్పింది. స్నేహితులతో కూడా తన బాధను పంచుకుంది. ఎలాగైనా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అంటూ తన స్నేహితుల దగ్గర మొరపెట్టుకుంది. వాళ్ళు కూడా ఆమెకు సర్ది చెప్పారు తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయారు. చివరిగా ఆ అభినయ పుట్టిల్లు చేరుకుంది అని కథ ముగించాడు ఆ తండ్రి. అదేంటి నాన్న, కథ అయిపోయిందా? ఇక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏంటి? అమ్మాయి హ్యాపీగా పుట్టింటికి వచ్చేసిందా అని అడిగింది ఆ తల్లి. అయితే ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? కాదు తల్లి, అభినయ చివరిగా పుట్టింటికి శవమయ్య చేరింది. భర్త హత్య చేస్తే శవమయ్య చివరిగా పుట్టిల్లు చేరింది అని అన్నాడు. ఇక్కడ ఆ తండ్రి తన కూతురికే కాదు, మన అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నాడు. అదేంటో తెలుసా? పెళ్లి చేసేస్తేనే అమ్మాయి బాధ్యత తెరిపోయింది అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. భర్త పెట్టే బాధలను భరిస్తూ పుట్టింట్లో ఆడపిల్ల వచ్చేస్తే అవమానం అవుతుందని తల్లిదండ్రుల ఆలోచన. భర్తకు భార్య చనిపోతే మరో అమ్మాయి భార్యగా వెళుతుంది, కానీ మనకు మాత్రం మరో కూతురైతే రాదు కదా. ఒక్కసారి ఆమె బాధ విని ఆమె కష్టం తెలుసుకుని ఉంటే ఈనాడు శవమై ఉండేది కాదు కదా. అప్పుడప్పుడు మన కూతురిని, అల్లుడిని కూడా మనం పలకరిస్తూ ఉండాలి. భరించడం, సర్దుకుపోవడం నేర్పడంతో పాటు ఎదురు తిరగడం కూడా నేర్పించాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరింత మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తూ, నేను మీ విజయ్.